తాజా అంశాన్ని చూస్తున్నాం. చేమకుర్తిలోని వీరభద్ర గ్రానైట్ క్వారీలో మైనింగ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాయల్టీ చెల్లింపుల్లో అక్రమాలున్నాయా, పరిమితికి మించి గ్రానైట్ తరలిస్తున్నారా అనే అంశాలపై క్వారీలో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, ఈ వీరభద్ర గ్రానైట్స్ ఎవరిది? అక్కడ మైనింగ్ అధికారుల సోదాలకు సంబంధించిన మీ దగ్గరున్న సమాచారం ఏంటి? వెంకటేష్, ప్రకాశం జిల్లా చేమకుర్తిలో అయితే మాత్రం ఇటీవల ఒక గ్రానైట్లు అయితే మాత్రం ఈ అక్రమాలకు పాల్పడుతున్నారా లేకపోతే తవ్వకాలు రాయల్టీకి సంబంధించి కూడా గత 10 రోజుల క్రితం అయితే మాత్రం ఈ తవ్వకాలు జరిగిన ప్రదేశాన్ని అయితే మాత్రం మైనింగ్ అధికారులు జల్లెడ పెట్టారు. అదే క్రమంలో ఈ రోజు అయితే మాత్రం ఎంపీ అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి మామగా ఎవరైతే ఉన్నారో గుడ్లూరి ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రానైట్ క్వారీలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ తవ్వకాలకు సంబంధించినటువంటి గ్రానైట్ లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నారా లేకపోతే రాయల్టీలో చెల్లింపులు అక్రమాలు ఉన్నాయి, అలాగే అనుమతికి మించిన గ్రానైట్ తవ్వకాలు ఉన్నాయనే కొంత ఫిర్యాదు మేరకు అయితే మాత్రం ఈ తనిఖీలు అధికారులు అయితే మాత్రం మైనింగ్ సంబంధించిన అధికారులు అన్ని విధాల తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు. దాదాపు 10 మంది బృందం కూడా ఇక్కడ లోపలికి వెళ్లి వీరభద్ర గ్రానైట్ ఏవైతున్నాయో అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఇటీవల మే 29న అయితే మాత్రం ఎమ్మెల్యే బూచేపల్లి క్వారీలో కూడా తనిఖీలు చేపట్టి నోటీసులు ఇచ్చినట్లు కూడా అధికారులు అయితే వెల్లడించారు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ భారీ ఎత్తున అయితే క్వారీలు ఉంటాయి. వీటిలో పరిమితికి మించి అనుమతులు ఏవైతే తీసుకున్నారో ఆ అనుమతులకు మించి కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందనే క్రమంలో అయితే మాత్రం అధికారులు ఇప్పటికప్పుడు తనిఖీలు చేస్తా ఉంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ భారీ ఎత్తున ఈ లోడ్లు వెళ్తాయి అవి పరిమితికి మించి తీసుకువెళ్లటం, వాటి వల్ల రోడ్లు ధ్వంసం, అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఈ క్వారీల నిర్వహణ వల్ల దుమ్ము ధూళి మొత్తం పర్యావరణం కాలుష్యం కాబట్టి వీటన్నిటిని అంశాలు దృష్టిలో పెట్టుకుని అయితే మాత్రం అధికారులు ఎప్పటికప్పుడే తనిఖీలు క్షుణ్ణంగా చేస్తా ఉన్నారు. ఈ రోజు అయితే మాత్రం కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మామగారు అయినటువంటి ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి క్వారీలు అయితే మాత్రం అటు రాయల్టీ చెల్లింపులు అక్రమాలు ఏమైనా ఉన్నాయని అనుమతికి మించి గ్రానైట్ ఏమైనా తవ్వుతున్నారా అనే అంశాలను అయితే మాత్రం కీలకంగా తీసుకుని తనిఖీలు చేస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు రామకృష్ణ.